చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టేటప్పుడు రాజశేఖర రెడ్డి కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అసెంబ్లీలో ఏమని విమర్శించారు? కంప్యూటర్లు కూడి పెడతాయా అన్నారు. ఈరోజు ఏమవుతుంది అన్న హైటెక్ సిటీలో? ఎంత ఆదాయం వస్తుంది? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? అది చంద్రబాబు నాయుడు గారు నేను ఐటీ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో అభివృద్ధి చేశాను, సైబరాబాద్ కట్టానంటే అప్పుడే విమర్శించారు తీసుకొచ్చేటప్పుడు కట్టేటప్పుడు. ఇప్పుడేమో హైదరాబాద్ని కట్టింది ఆయనేనంట, కంప్యూటర్లు కనిపెట్టింది ఆయనేనంట అని విమర్శిస్తా ఉన్నారు ఆయన్ని. మీకు సిగ్గుండద్దారా? ఎంత మాత్రం రాజశేఖర రెడ్డి అభిమానులు అయితే మాత్రం ఇంత గడ్డి తింటారా మీరు? యూజ్లెస్ ఫెలోస్. బుర్ర పనిచేయదారా మీకు? ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? వాజ్పేయి గారిని ఒప్పించి బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఉండయి ప్రైవేటైజేషన్ చేస్తే కమ్యూనికేషన్ రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చు అని నేను వాజ్పేయి గారికి సలహా ఇచ్చి ప్రైవేట్ ఎఫ్డిఐని ఇన్వైట్ చేశాను అని చెప్పాడు. దానికి సెల్ ఫోన్ కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. మీకు బుద్ధి ఉందారా అసలు? మీకు ఈరోజు ఎంత ఆదాయం వస్తుందిరా? ఎంత సులువైందిరా జనాలకి? ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది కదరా. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా దాన్ని ప్రైవేటైజ్ చేయకుండా ఉంటే ఎలా వచ్చాయిరా కంపెనీలు? ఎలా వచ్చాయిరా సెల్ ఫోన్లు మీ చేతుల్లోకి? ఆయన చెప్పి చేయించిన సెల్ ఫోన్లు పట్టుకొని ఆయన విమర్శిస్తా ఉన్నారు. మీకు బుద్ధి లేదు అసలు. మీరు కడుపుకు అన్నం తినే మనుషులే కాదురా మీరు వైసీపీ వాళ్ళు. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ అంటే ఆడెవడు ఫిషరీ వ్యాలీస్ వస్తాయి అంటున్నాడు, విమర్శిస్తా ఉన్నాడు. విమర్శించండి మీరు. వాళ్ళకంటే రాజకీయంగా విమర్శిస్తారా? మీరు కామన్ మ్యాన్ కదా. మీరు ఆయన తెచ్చిన సంస్కరణ యొక్క ఫలితాలు అనుభవిస్తున్నారు కదా మీరు. ఎలా విమర్శిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ క్వాంటమ్ వ్యాలీ అన్నాడా లేదా? ఏషియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉంది, అమరావతికి వస్తా ఉంది అని ప్రకటించాడు. IBM, TCS కలిపి ఒక క్వాంటమ్ కంప్యూటర్ పెట్టి ప్రయోగశాలలో డెవలప్మెంట్లు చేస్తామని ఒప్పందం పెట్టుకున్నారు. నెల తిరిగేలోకి మైక్రోసాఫ్ట్ యాడ్ అయింది. వాళ్ళు మేము మా క్వాంటమ్ కంప్యూటర్ పెడతామని వచ్చారు. ఇంకో నెల తిరిగేలోకి ఇవాళ QPI AI అనే సంస్థ వచ్చేసి మేము కూడా క్వాంటమ్ కంప్యూటర్ పెడతాం అంటుంది. అమెరికా బయట ఒకే సిటీలో 3 క్వాంటమ్ కంప్యూటర్లు ఉన్న సిటీ ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది అమరావతి రా. ఇలా రేపు మేము చెప్తాం కాల్ ఎగరేసి, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు క్వాంటమ్ కంప్యూటర్ తెచ్చింది నేనే అని. అంత మాత్రం కంప్యూటర్ కనిపెట్టాల్సిన అవసరం లేదురా క్వాంటమ్ కంప్యూటింగ్ ని. దాన్ని ప్రోత్సహించి పెట్టుబడులు పెట్టేలా చేసి మనోళ్ళకు ఉపయోగపడేలాగా రేపు ఏ డెవలప్ అయితే వ్యవసాయ రంగంలోనూ రవాణా రంగంలోనూ అన్ని రంగాల్లోనూ అద్భుతాలు చూస్తూ ఉంటావురా. దానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తా ఉంటే సరే, వాళ్ళకంటే తప్పదు, రాజకీయంగా విమర్శిస్తారు, గడ్డి తింటారు. మీకేమైందిరా? ఫలితాలు అనుభవిస్తున్నారు కదా, సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు కదా. హైవేలు చంద్రబాబు నాయుడు గారు PP విధానంలో హైవేలు వేయొచ్చు, మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా వాహనదారుల దగ్గర నుంచి తర్వాత వసూలు చేసుకోవచ్చు, ముందు అప్పులు తెచ్చి హైవేలు వేస్తా అని చెప్పి అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి వాజ్పేయి గారికి చెప్పి ప్రైవేట్ రంగంలో హైవేలు వేయించాడు. ఈరోజు హైవేలు మీద తిరుగుతున్నారు కదా మీరు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. ఇజ్రాయెల్ వెళ్ళాడు, చూసాడు, టెక్నాలజీ తీసుకొచ్చాడు, బిందు సేద్యం దంపర సేద్యం. దాన్ని కనిపెట్టాలారా? తీసుకొస్తే చాలదా? ఏ ఇతర ముఖ్యమంత్రి తీసుకురాలేదే? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకొచ్చారు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ కి బిందు సేద్యాన్ని తుంపర సేద్యాన్ని ఇండియాకి? వాడండిరా. ఎవరిని విమర్శిస్తున్నాము, ఎందుకు విమర్శిస్తున్నాము, దేనికోసం విమర్శిస్తున్నాము అనేది కొంచెం వాడండి. మీకు మీ వైసీపీ వాళ్ళకి రాజకీయ నాయకుల కంటే తప్పదు. మీకేమైందిరా? గడ్డి తినబాకంటారా, పెంట తినబాకంటారా, అన్నం తినంటారా? ఎవరినరా మీరు విమర్శిస్తుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.